ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దావీదు చివరి కాలం వచ్చింది. మరి దేవుడు ఆజ్ఞ ప్రకారము, దేవుడు నియమించిన దాని ప్రకారము తన కుమారుడైన సొలొమోన్ని రాజుగా నియమించి తనకి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. దేవుడు తనకి ఏమైతే నేర్పించాడో తన జీవితకాలం అంతా, దేని ప్రకారమై తన జీవితాన్ని మలుచుకున్నాడో అవి తన కుమారుడికి నేర్పిస్తున్నాడు. ఈ విధంగా నువ్వు నడవాల్సిన అవసరం ఉంది. లేని ఎడలా నువ్వు దారి తప్పిపోతావు. దేవుని హృదయానుసారి అనిపించుకున్న దావీదు ఆత్మీయ అనుభవాలు, నాయకత్వపు జ్ఞానము తన కొడుకుకి నేర్పుతున్నాడు. ఇలా నువ్వు నడుచుకోవాలి, తప్పకుండా నువ్వు నడుచుకోవాలి. ఈ దేవుడు నీకు అప్పగించిన పని, ఏ పనైనా. సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు. బహుశా మనకి రాజ్యం అప్పగించకపోయినా మన పనులు అప్పగించాడు. ఆ పనులన్నిటిలో వాటిని కాపాడుకోవాలి. ఏ పని దేవుడు మనకు అప్పగించినా దాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు నియమించిన న్యాయ విధులు, కట్టడలు, ధర్మము మరియు శాసనాలు గైకోనమంటున్నాడు. ఏమి అంటే ఏదైతే మనకి న్యాయ విధులు దేవుడు మనకు నేర్పిస్తున్నాడో ఇవన్నీ నువ్వు పాటించిన ఎడల అదే జ్ఞానము అని మనకు బోధించబడుతుంది. జ్ఞానము అంటే ఏవేవో బుక్కులు చదివేయటము, లేదా వాళ్ళది వీళ్ళు చెప్పినట్టు నడుచుకోవటము అది కాదు. దేవుడి ఆజ్ఞలు ఏమైతే మనకు నియమించాడో వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళావంటే అదే వివేకంగా నడుచుకోవటానికి మార్గము. కాబట్టి దేవుడు కట్టడలు, నియమాలు నియమించాడు, నీకు అప్పగించాడు పని. వీటన్నిటిని అనుసరించి దేవుని మహింపరచు. నీకు వివేకంలో దేవుడు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు అన్నటువంటి విధంగా దావీదు చివరి మాటలుగా తన కుమారుడికి చెప్తున్నాడు. మనము ఈరోజు కూడా వాటిని స్వీకరించి దాని ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మరి దావీదు తన కుమారుడికి ఎలాగైతే బోధిస్తున్నాడో నీవు మాకు ఆ విధంగా చక్కగా బోధిస్తున్నావు ప్రభా. నీ కట్టడలు, న్యాయ విధులు, ధర్మము అనుసరించి ప్రభు నడుచుకోవటానికి నేర్పించు ప్రభా. ప్రతిదినము మమ్మల్ని మేము సరిచేసుకొని నీ ఎదుట జ్ఞానం కలిగి నడుచుకోవటానికి, వివేకం కలిగి నడుచుకోవటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.